ప్రైజ్ ది లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవుడు ఈరోజు మనకిస్తున్నటువంటి తన నూతనమైన వాగ్దానము, ఆయన ఇచ్చే వాగ్దానము కీర్తనల గ్రంథము 147వ అధ్యాయము 14వ వచనమును దేవుడు మనకు వాగ్దానముగా అనుగ్రహిస్తున్నాడండి. నీ సరిహద్దులలో సమాధానము కలుగుజేయువాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే అని దేవుడు సెలవిస్తున్నాడు. ముఖ్యంగా ఆయన సెలవిస్తున్న మొదటి వాక్యంలోని వాక్యం ఏమై ఉంది? నీ సరిహద్దులలో సమాధానము కలుగుజేయువాడు. అంటే నీ సరిహద్దులు, నీ బౌండరీస్, అంటే నీ కొరకు ఏర్పరచబడిన నీ సరిహద్దులలో, అది నీ జీవిత సరిహద్దు కావచ్చు, నీ కుటుంబ సరిహద్దు కావచ్చు, ఏదైనా కూడా దేవుడు సెలవిస్తున్న మాట, నీ సరిహద్దులలో దేవుడు ఏం చేస్తున్నాడు? సమాధానము కలుగజేయవాడు ఆయనే అని దేవుడు మాట్లాడుతున్నాడు. నీ సరిహద్దులలో అంటే నీ కుటుంబంలోనో నీ జీవితంలోనో నీకు పర్సనల్గా సమాధానం ఇచ్చేస్తే అది నీ వరకు మాత్రమే ఉంటుంది. కానీ నీ సరిహద్దులలో దేవుడు సమాధానం కలుగజేస్తానని ఈ వాక్యం ద్వారా అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? సరిహద్దులలో ఎందుకు కలుగజేయాలి? నాకే కదా ఇవ్వాలి అని అనుకుంటాం మనం. కానీ నీ సరిహద్దులలో సమాధానము కలుగజేస్తే దాన్ని దాటి వచ్చేవాడికి నీ సమాధానమును కొల్లగొట్టే అవకాశము, అధికారము ఉండదండి. అందుకని నీ సరిహద్దులలో దేవుడు సమాధానము కలుగజేస్తానని మాట్లాడుతున్నాడు. అందుకే యోబు దగ్గరికి వెళ్ళి శోధించడానికి అపవాదికి దేవుడు ఆజ్ఞనిచ్చినప్పుడు అపవాది అంటాడు, సాతాను పరలోక తండ్రి దగ్గర, నేను ఎలా వెళ్ళి శోధిస్తానయ్యా, అతనికి కలిగిన సమస్తము చుట్టూ నువ్వు కంచె వేసి ఉన్నావు కదా అని అన్నాడు. అంటే అర్థం ఏంటి? అపవాదికి తెలుసండి ఎక్కడ దేవుడు మనకు కంచె వేసి ఉన్నాడు, ఎక్కడ సమాధానము కలుగజేసి ఉన్నాడు, ఏ సరిహద్దును దేవుడు, మన సరిహద్దులను దేవుడు స్వాధీనపరచుకొని ఉన్నాడో అన్నీ వాడికి తెలుసు. అందుకనే యోబును గురించి వాడు మాట్లాడుతూ దేవుని దగ్గర అడుగుతున్న మాట, అతనికి కలిగిన సమస్తము చుట్టూ నీవు కంచె వేసి ఉన్నావు కదా, ఆ కంచె తొలగిస్తే నేను వెళ్ళి శోధించగలను కదా అని దేవుడి దగ్గర అడుగుతున్నాడు. ఇక్కడ కూడా ఈ వాక్యపు వాగ్దానంలో ఇప్పుడు మనం చదువుకున్న దానిలో నీ సరిహద్దులలో సమాధానము కలుగజేయువాడు ఆయనే. అంటే నీవున్న పరిస్థితులలో నీకు కావాల్సినటువంటి ఆశీర్వాదము, నీ దీవెన నువ్వు పొందుకోవాలి అని అనుకుంటున్నప్పుడు నీకు సమాధానము కలుగు చేసేది దేవుడు ఒక్కడు మాత్రమే. ఇది నువ్వు గమనించాలి ఎప్పుడు కూడా, ఇది నువ్వు ఎప్పుడు తెలుసుకోవాలి. ఎందుకంటే నీకు కావాల్సిన ఆశీర్వాదమో, నీకు కావాల్సిన దీవెనో, నువ్వు పొందుకోవాలనుకున్నటువంటి దేవుని యొద్దనున్న దీవెనో నువ్వు కావాలని అనుకుంటే ఎవరో ఈజీగా అటు ఇటు పోతూ తీసుకొని వచ్చి నీ చేతులకి ఇచ్చేసేది కాదండి. ఎవరో వచ్చి నీతో 4 మాటలు చెప్పేసేసి నేను తెచ్చి ఇస్తాను మీరు ఎదురు చూడండి అని ఇచ్చే వస్తువు కాదండి. అది సమాధానం కలుగు చేయాలి అని అంటే అది దేవుడు మాత్రమే కలుగు చేయాలి మన జీవితాలలో. ఆ సమాధానము ఆయన కలుగు చేస్తాను అని వాగ్దానం ఇస్తా అంటున్నాడు. నీ సరిహద్దులలో సమాధానము కలుగు చేయువాడు ఆయనే. ఆ సమాధానము నీకు కలుగు చేస్తే నీ జీవితంలో కానీ, నీ కుటుంబంలో కానీ, నువ్వున్న పరిస్థితులలో కానీ, నువ్వు ఎదుర్కొంటున్నటువంటి స్థితిగతులలో కానీ దేవుడిచ్చే సమాధానము స్థిరముగా ఉంటుందని నువ్వు గ్రహించాలి. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, ప్రియ దేవుని కుమారుడా, ఏ స్థితిలో ఉండి నువ్వు కొట్టుమిట్టాడుతున్నావేమో, నువ్వు అనుకున్న ఆశీర్వాదాన్ని చూడకుండా అందుకోలేని పరిస్థితులలో ఉన్నావేమో, నీ బలహీనతల్లో కూరుకుపోయి దేవుని వైపుకు మొరపెడుతూ దేవా నాకు సహాయం చేయని అడుగుతున్నావేమో, ఈ స్థితులలో దేవుడు ఈరోజు నీ దగ్గరకు వచ్చి నీకు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏమై ఉందంటే నీ సరిహద్దులలో సమాధానము కలుగజేయువాడు ఆయన మాత్రమే నీకు సమాధానము కలుగజేయువాడని దేవుడు సెలవిస్తూ రెండవ మాటగా ఆయన సెలవిస్తున్నాడు, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. అంటే గోధుమల అంటే అక్కడ ఆశీర్వాదం కావచ్చు, దేవుడిచ్చి దీవెనలు కావచ్చు, సమృద్ధి కావచ్చు, సమాధానం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, సంపూర్ణమైన దేవునిలో నీ సంతోషకరమైన సమాధానం కావచ్చు. ఇవన్నీ కూడా మంచి గోధుమలతో దేవుడు పోల్చి ఆయన చెప్తున్నటువంటి మాట, మంచి గోధుమలతో, మంచి ఈవులతో, మంచి ఆశీర్వాదములతో, మంచి దీవెనలతో ఆయన నిన్ను ఏం చేయబోతున్నాడు? తృప్తిపరచువాడు ఆయనే. కాబట్టి నీ సరిహద్దులలో సమాధానం కలగాలన్నా, మంచి గోధుమలతో నువ్వు తృప్తిపరచబడాలన్నా ఆయన వలన మాత్రమే జరిగే కార్యమై ఉన్నది. కనుక నీ సమస్త భారమును ఆయనకు అప్పగించి ఆయన చేయు కార్యము కొరకు ఆయన నిరంతరము స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఆయన ఇచ్చే ఆశీర్వాద కొరకు కనిపెట్టి నమ్మకముగా ఆయన మహిమపరిచిన క్షణములో ఆయన ఇచ్చిన సమాధానాన్ని మనము చూడగలము. మంచి గోధుమలతో తృప్తిపరిచిన ఆయన దీవెనను మనం అందుకుని ఆయన్ను ఘనపరచగలం. ఇటు కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించే ఆశీర్వాదములో నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా.